అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నయనానందం. శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన మహాశివరాత్రి రేపే, అనగా ఫిబ్రవరి 26, 2025 మాఘమాసం బహుళ చతుర్దశి రోజు మనం జరుపుకుంటాం. శివరాత్రి అంటే ముఖ్యంగా మనకు 3 విషయాలు గుర్తుకొస్తాయి: ఉపవాసం ఉండటం, జాగరణ చేయడం, శివనామ స్మరణతో అభిషేకాలు చేయడం. శివరాత్రి రోజు పగలంతా ఉపవాసం ఉండాలి. ఉపవాసం అంటే ఆహారం మానడం కాదు, మనం దేవునికి దగ్గరగా ఉండడం. మన మనసు శివుని మీద లగ్నం చేసి శివనామ స్మరణ చేస్తూ ఉండాలి. రాత్రి సమయంలో శివుడి అనుగ్రహం కొరకు జాగరణ చేస్తాము. ఈ జాగరణ సమయంలో మనం శివునికి అభిషేకాలు, పూజలు, భజనలు చేస్తూ ఉంటాము. శివుడు అభిషేక ప్రియుడు. శివునికి ప్రీతిపాత్రమైన రోజు మహాశివరాత్రి. ఇలాంటి పర్వదినం శివునికి అభిషేకం చేయడం ఎంతో శ్రేష్టం. శివరాత్రి రోజు సూర్యాస్తమం నుండి పక్క రోజు ఉదయం సూర్యోదయం వరకు ఉన్న మధ్యకాలం పరమ పవిత్రమైనది. వీటిని 4 జాములు అంటారు. మహాశివరాత్రి రాత్రి 11:30 నుండి అర్ధరాత్రి 1 గంట వరకు మధ్య సమయంలో ఉండే సమయాన్ని లింగోద్భవ కాలం అంటారు. ఈ లింగోద్భవ కాలంలో శివుడికి ఆవు పాలతోనూ, ఆవు పెరుగుతో, ఆవు నెయ్యితో, తేనెతో అభిషేకం చేయాలి. అభిషేక సమయంలో రుద్రం, నమకం, చమకం పఠించడం మంచిది. అవి రానివారు ఓం నమః శివాయ, శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించవచ్చు. అభిషేక అనంతరం రాత్రి జాగరణ ఉండేవారు శివ సహస్రనామం, శివపురాణం చదువుతూ మనసుని శివుని మీద లగ్నం చేయాలి. ఇవేమీ చేయలేకపోయినా నిర్మలమైన మనసుతో వీలైనన్ని సార్లు శివ శివ అని నామజపం చేసుకున్నా చాలు. ఆ బోలాశంకరుడు పొంగిపోయి వరాలిస్తాడు. శివుడు నిరాకారుడు, సాకారుడు. అదే ఆయన ప్రత్యేకత. భగవంతునికి భక్తి ప్రధానం అన్న విషయం దృష్టిలో పెట్టుకొని శివరాత్రి రోజు మనం భక్తి శ్రద్ధలతో శివుణ్ణి పూజించి శివానుగ్రహాన్ని పొందుదాం. ఓం నమః శివాయ. హరహర మహాదేవ, శంభో శంకర. మన సబ్స్క్రైబర్స్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.